టీడీపీలోకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నేడు చంద్రబాబు సమక్షంలో చేరిక. ఇటీవలే వైసీపీకి రాజీనామా. ఇవాళ ఏపీ కేబినెట్ మీటింగ్. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై చర్చ. కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే ఛాన్స్. ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాం. ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు. మియాపూర్లో ప్రైవేట్ కాలేజ్ విద్యార్థుల ఆవేదన. 2 ఏళ్లుగా లైంగిక వేధింపులు. నాగేశ్వరరావు అనే వ్యక్తితో ప్రాణహాని. గుంటూరు గ్రీవెన్స్ లో ఓ మహిళ ఫిర్యాదు. మెట్రో రైలు డిపిఆర్లకు ఆమోదం. విశాఖలో 46 కిలోమీటర్లు, విజయవాడలో 38 కిలోమీటర్లు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తాం. ఈ నెల 5న ఇందిరమ్మ ఇళ్ల యాప్. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లిస్తామన్న పొంగులేటి. రామంతపూర్లో నకిలీ వైద్యులపై కొరడా. దాడుల్లో పట్టుబడ్డ ఆర్ఎంపీ డాక్టర్. ఇష్టారీతిగా యాంటీబయాటిక్స్ వాడకం. వర్మకు హైకోర్టులో ఉపశమనం. పోస్టులు పెట్టిన ఏడాదికి మేల్కొన్నారన్న ఆర్జీబీ. తాను పారిపోలేదన్న దర్శకుడు. పెళ్లి చేసుకోబోతున్న పివి సింధు. హైదరాబాద్ వ్యాపారి వెంకట దత్తసాయితో వివాహం. ఈ నెల 22న ఉదయపూర్లో వేడుక. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత. ఆకట్టుకుంటున్న అందాలు. పెరిగిన పర్యాటకుల రద్దీ. తమిళనాట భారీ వర్షాలు. పుదుచ్చేరిలో నీట మునిగిన ఇళ్లు. తుఫాను మృతులకు సర్కారు సాయం. శబరిమలలో కొనసాగుతున్న రద్దీ. దర్శనానికి 8 గంటల టైం. క్యూ లైన్లలో కిక్కిరిసిన భక్తులు. శోభిత మృతదేహానికి పోస్ట్ మార్టం. కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు. ఆత్మహత్యగా తేల్చిన వైద్యులు. రేపే మహారాష్ట్ర సీఎం ప్రకటన. ముంబైలో బీజేపీ శాసనసభాపక్ష మీటింగ్. షిండేకి కీలక శాఖలు అప్పగించే అవకాశం. సబర్మతి రిపోర్టు సినిమా చూసిన ప్రధాని. పార్లమెంట్ ఆడిటోరియంలో ప్రదర్శన. తరలి వచ్చిన కేంద్ర మంత్రులు.